కువైట్ లో వీళ్ళకి వచ్చే జీతాల కన్నా వీళ్ళకి వచ్చే పై ఆదాయమే చాలా ఎక్కువ. చూపిస్తా చూడండి. ఈ పని చేయడానికి మన దేశం వాళ్ళు అస్సలు రారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. వీళ్ళు ఎక్కువగా కువైటీ వాళ్ళు ఉన్న మందకాల్లో టైమింగ్ తో సంబంధం లేకుండా పొద్దునుంచి సాయంత్రం దాకా తోస్తూ తిరుగుతూ ఉంటారు. కువైటీ వాళ్ళు వాళ్ళకి పనికొచ్చేటి కొన్ని, పనికిరానటి కొన్ని, ఆటపేట్లు, టీవీలు, ఫ్రిడ్జ్ అవి ఇవి తేడా లేకుండా అన్ని పడేస్తా ఉంటారు ఇజ్బాలాల దగ్గర. వాటిని చూసుకుని వీళ్ళు బ్యాచ్ కి అయితే ఫోన్ చేస్తారు, ఒక లారీ వేసుకొని వస్తారు. అందులో పనికొచ్చే ఆటపేట్లు, ఇనప వస్తువులు లాంటి పక్కన పెట్టుకుని అమ్ముకుంటారు అనమాట సెకండ్ హ్యాండ్ లో. అలా అమ్ముకున్న వాటిని వీళ్ళ బ్యాచ్ అంతా పంచుకుంటారు తలారంతా. కువైట్ లో వీళ్ళకి ఆల్మోస్ట్ రైట్స్ ఉంటాయి. వీళ్ళని బల్దియా వాళ్ళు అంటారు. కువైటీ వాళ్ళు ఇల్లు పాలగొట్టి ఇల్లు కట్టాలన్నా, ఇంట్లో చెత్త కాకుండా బయట సిమెంట్, ఇటుకి, రాళ్ళు లాంటి పడాలి వీళ్ళ పర్మిషన్ తీసుకుని వీళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట. కువైటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు కనిపించినప్పుడు కొంతమంది దినారు, 2 దినార్లు, 3 దినార్లు చేతిలోకి ఎంత వస్తే అంత ఇచ్చేసిపోతారు. కువైట్ లో చెత్త లేకుండా ఇంత నీట్ గా ఉండటానికి కారణం వీళ్ళే. ఇండియాలో మున్సిపాలిటీ అంటాం కదా, ఇక్కడ బల్దియా అంటారు అంతే. చేసే పని ఏదైనా సిగ్గుపడకుండా చేసుకోవాలి అనేది వీళ్ళని చూసి నేర్చుకోవాలి. నా దృష్టిలో వీళ్ళు నిజంగా చాలా గ్రేట్. అస్సలు వీళ్ళని తక్కువ చూపు చూడకూడదు. మీరేమంటారో కామెంట్ చేసి, వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.